అయితే మాత్రం కేసుకు హాజరవ్వాలని చెప్పి పోలీసులు అయితే మాత్రం రామగోపురంకి స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు అయితే పంపించడం జరిగింది. మూర్తి, థ్యాంక్ యూ కామేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. నిజంగా విచ్చలవిడితనం ఉన్నది ఎక్కడా పనికిరాదు. అలాగే ఇప్పుడు మరొక ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ చూద్దాం. వరంగల్ జిల్లా రాయపర్తి బ్యాంక్ చోరీ కేసులో విచారణను వేగవంతం చేశారు పోలీసులు. ఘటనా స్థలిని సిపి అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. చోరీపై ఆధారాలన్నీ సేకరించామన్నారు సిపి. స్పెషల్ టీంతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సిపి. స్థానిక ఎస్బీఐ బ్యాంకులో సుమారు 16 కోట్ల రూపాయల విలువైన 19 కిలోల బంగారం మాయమైంది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ తిరుపతి అందిస్తారు. వరంగల్ నుంచి తిరుపతి. మూర్తి, వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం నుండి ఎస్బీఐ బ్యాంకులో ప్రొఫెషనల్ ముఠా చోరీకి పాల్పడినట్టు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. సోమవారం అర్ధరాత్రి 12:30 నుంచి 1 గంటల సమయంలో బ్యాంకు సంబంధించినటువంటి లాకర్లను పగలకొట్టి 16 కోట్లకు సంబంధించి విలువ చేసేటువంటి 19 కిలోల బంగారాన్ని ముఠా దొంగలు అపహరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. సోమవారం అర్ధరాత్రి దొంగలు పడిన నేపథ్యంలో నిన్న ఉదయం ఈ విషయం బయటికి రావడంతో ఎస్బీఐ బ్యాంకు సంబంధించినటువంటి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని అంతా క్లూస్ టీమ్స్ అంతా కావచ్చు, మొత్తం అవన్నీ ఎస్బీఐ బ్యాంకులో ఉన్నటువంటి ఎటు నుంచి లోపలికి దొంగలు ప్రవేశించారు, ఎటువంటి గ్యాస్ కట్టర్తో కిటికీని కట్ చేసి లోపలికి వచ్చారని కూడా పోలీసులు పూర్తి వివరాలు సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి నుంచి కూడా ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బ్యాంకులో ఉంటే సేఫ్గా ఉంటుంది, ఇంట్లో ఉంటే సేఫ్గా ఉండదన్నటువంటి ఆందోళన కొద్దే బ్యాంకులో ఉంచారు. కానీ ఇప్పుడు బ్యాంకులోనే దొంగలు బంగారాన్ని కాజేసుకుని వెళ్ళిపోవడం అయితే చర్చాంశమైన పరిస్థితి కనబడుతుంది. గతంలో రాయపర్తి మండల కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాలు కావచ్చు, వర్ధన్నపేట చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా అనేక వరుస దొంగతనాలు జరిగినాయి. కానీ అప్పుడు పోలీసులు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కావచ్చు, పోలీసులు చిన్న దొంగతనాలు లైట్ తీసుకోవడం వల్లనే ఈ ప్రొఫెషనల్ ముఠా ఈ పెద్ద భారీ చోరీకి పాల్పడినట్టు తెలుస్తుంది. ఈరోజు వరంగల్ పోలీస్ కమిషనరు సిపి అంబర్ కిషోర్ ఝా మిగతా ఉన్నతాధికారులతో కలిసి స్థానిక పోలీస్ అధికారులతో కలిసి రాయపర్తి మండల కేంద్రం నుండి ఎస్బీఐ బ్యాంకును పరిశీలించి వాళ్ళు గ్యాస్ కట్టర్తో ఎలా లోపలికి ప్రవేశించారు, ఎంత మేరకు అపహరించారు, ఎన్ని కిలోల బంగారం కూడా పూర్తి వివరాలు సిపి తెలుసుకొని అక్కడి నుంచి దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నట్టు మీడియాతో మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. క్లూస్ టీం కూడా అన్ని వివరాలను సేకరించింది. అంతా డాటా అంతా తీసుకున్నాం, వివరాలన్నీ ఆధారాలన్నీ సేకరించాం. త్వరలోనే తప్పకుండా ఈ దొంగల ముఠాను పట్టుకొని తీరుతామంటూ కూడా వరంగల్ సిపి అంబర్ కిషోర్ చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. 16 కోట్లకు సంబంధించినటువంటి విలువ చేసేటువంటి బంగారం కనుక ఖాతాదారులంతా కూడా ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఇటువంటి ఘటనే ఇటీవలే కర్ణాటక రాష్ట్రంలోని దవనగిరి ప్రాంతంలో సేమ్ బ్యాంకు లాకర్లకు పగలగొట్టి బంగారం దోచుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే మరి ఆ ముఠానే ఇక్కడ వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంకులో చోరీకి ఎత్తించిందా, లేదంటే లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేదంటే ఇక బ్యాంకు సిబ్బంది వంటి ఎవరైనా పాత్ర ఉందా, లేదంటే ప్రొఫెషనల్ ముఠాకు సంబంధించినటువంటి వారే దొంగతనం చేస్తున్నట్టు కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంత ప్రొఫెషనల్ ముఠా బయటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి కర్ణాటక, తమిళ సంబంధించినటువంటి దొంగల ముఠా ఉంటుంది, లోకల్ ఎవరు కాదట్టు కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎస్బీఐ బ్యాంకులోనే ఎలా చోరీ చేస్తారు, 16 కోట్ల విలువ చేసేటువంటి 19 కిలోల బంగారం చోరీ కావడం ఇప్పుడు వరంగల్ జిల్లాలో కావచ్చు పోలీసు వర్గాల్లో కొంత ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారులు ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. ఎస్బీఐ ఖాతాదారులంతా కూడా ఆందోళన చెందుతూ కొంత భయాందోళనకు గురై ఎంతో కష్టపడి ఎంతో చెమటోడ్చి సంపాదించుకున్నటువంటి బంగారాన్ని బ్యాంకులో దాచిపెట్టుకున్నాం, కానీ ఇటువంటి పరిస్థితులు తలెత్తేదానికి అనుకోలేదు ఎప్పుడు అంటూ కూడా ఖాతాదారులు వారు ఆందోళన చెందిన పరిస్థితి కనబడుతుంది. పోలీసు మాత్రం దర్యాప్తును వేగంగా పెంచి 4 టీంలతో కూడా ఎవరైతే ఈ దొంగల ముఠా ఉందో, ఎవరైతే ఎస్బీఐ బ్యాంకులో చోరీకి ఎత్తించారో వాళ్ళందరినీ పట్టుకునే ప్రయత్నంలో క్లూస్ టీమ్స్ కావచ్చు 4 బృందాలు కూడా ఎక్కడికక్కడ గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రొఫెషనల్ ముఠానే ఈ చోరీకి పాల్పడినట్టు వరంగల్ సిపి అంబర్ కిషోర్ ఝా అభిప్రాయం వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. బ్యాంకు పరిసర ప్రాంతాలు కావచ్చు, బ్యాంకు చుట్టుపక్కల కావచ్చు, బ్యాంకు లోపల ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, సీసీ ఫుటేజ్ సంబంధించిన సీసీ ఫుటేజ్ కావచ్చు, డీవీఎంఆర్ కూడా పగలగొట్టి ధ్వంసం చేసి ముఠానే తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సీసీ ఫుటేజ్ బ్యాంకు ముందు కావచ్చు, బ్యాంకు లోపలికి ప్రవేశించేటప్పుడు కావచ్చు, బ్యాంకు లోపల కూడా మొత్తం సీసీ ఫుటేజ్ ఉంటుంది. కానీ ఆ సీసీ ఫుటేజ్లో దృశ్యాలు రికార్డు అవుతున్న నేపథ్యంలోనే ఆ సీసీ ఫుటేజ్ను మొత్తం ధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. ఒక ప్రొఫెషనల్ ముఠా అయితేనే, ఒక ప్రొఫెషనల్ దొంగలైతేనే ఇటువంటి చోరీకి యత్నిస్తారు, ఇటువంటి చోరీకి పాల్పడతారంటూ కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి వరంగల్ జిల్లాకు రాయపర్తి మండల కేంద్రంలో ఎస్బీఐ బ్యాంకు చోరీ ఎవరు చేసుకుంటారు, ఎప్పటిలోగా పోలీసులు దొంగలను పట్టుకుంటారనే ఖాతాదారులు భయాందోళన పరిస్థితి కనబడతా ఉంది. మూర్తి, థ్యాంక్ యూ తిరుపతి, థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్.
తప్పనిసరిగా బ్యాంక్ అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఇటువంటి ఘటనలు నివారించడం కోసం. ఇది ఈవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. థ్యాంక్ యూ మిస్టర్ రవికృష్ణ, థ్యాంక్స్ యూ మిస్టర్ నరేష్, థ్యాంక్ యూ కామేశ్వరరావు, థ్యాంక్ యూ తిరుపతి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక ఇది ఇవాళ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరో ఫీల్డ్ రిపోర్ట్లో మళ్ళీ కలుసుకుందాం.